దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24 వచనాల వరకు కూడా మనం చదువుకుందాం. హానోకు దేవుని యొక్క జీవితంలో ఎలాగ నడిచాడో అది మనం జ్ఞాపకం చేసుకుందాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషాలను కనెను. హానోకు మెతూషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన అయినా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సన్నిధానంలో చేరి నీ నామాన్ని స్తుతించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. నా తండ్రి, నీతో నడిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రాముఖ్యంగా హానోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అనేది చాలా శ్రేష్టము, అది చాలా సంతోషము. దేవునితో నడవటం అనేది కూడా అది ఒక గొప్ప భాగ్యము. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, వాక్యాన్ని ఆలకిస్తున్న వారులారా, మనము దేవునితో నడవాలి. మరి మనకు ముందు నడిచినటువంటి హానోకు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హానోకు దేవునితో 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. చాలా గొప్ప భాగ్యం. ఇలాంటి నడక చాలామందికి చాలా అరుదుగా ఉంటుంది. ఈ హానోకు నడిచిన విధానము మనం జ్ఞాపకం చేసుకుంటే 21 వచనం నుంచి 24 వచనాల వరకు కూడా చూస్తే, తన యొక్క జీవితంలో హానోకు అనే మాటకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు. హానోకు అనగా ఆ పేరుకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు. రెండవది, మరి హానోకు ఉన్న క్వాలిటీస్ మనం చూస్తే, హానోకు దేవునితో నడిచాడు ఒకటి. రెండవది, హానోకు కుటుంబంతో నడిచాడు. మూడవది, హానోకు దేవునితో సహవాసము చేసినవాడు. నాలుగవది మనం చూస్తే, హానోకు విశ్వాసము కలిగినవాడు. ఐదవది, హానోకు మరణము చూడకుండా కొనిపోబడిన అని రాయబడింది. అలాగనే మనం ఆరో చూస్తే, హానోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అలాగని ఏడో దాన్ని మనం గమనిస్తే, హానోకు దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడు. ఇవి హానోకు కూడా ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక మనిషి ప్రియులారా. ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో కావాల్సిన ఈ మెట్లన్నీ కూడా హానోకు జీవితాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, దేవునితో నడవటం అనేది చాలా గొప్ప భాగ్యం. దేవుణ్ణి కలిగి ఉండటము, అలాగనే దేవునితో నడవటము, ఇది గొప్ప సందేశాన్ని తెలియచేస్తుంది. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో నడువుట. ఈరోజు దేవునితో నడవటము, ఈ భాగ్యాన్ని అనేక మంది పొందుకోలేకపోతున్నారు. దేవునితో నడవటం అంటే దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి, దేవుని యొక్క మాదిరికరమైన జీవితాన్ని కలిగి, దేవుని యొక్క ప్రేమను కలిగి, దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి, దేవుని చూపించినటువంటి ఆ మార్గంలో నడవవలసిన వారమై. కారణం ఏంటంటే, దేవుని పోలి నడిచాడు కాబట్టి, దేవుని యొక్క రూపంలో దేవుని యొక్క లక్షణాలు కలిగి జీవించాడు కాబట్టి హానోకు దేవునితో నడిచాడు. ప్రియులారా, ఈరోజు మనము దేవునితో నడవాలని ఆశపడుతున్నాం. అనేక మంది ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేస్తున్నాడు. అనేక మంది ద్వారా దేవుడు వాక్యాన్ని తెలియచేస్తున్నారు.
ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే హానోకు వలె మనం నడవటానికి మన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అట్లానే చూడండి, నడిచినప్పుడు దేవునితో నడిచినప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవునితో మనం నడిచినప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. లేవీయ కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో మాటలు మనం చూస్తున్నాం ప్రియులారా. లేవీయ కాండము 26వ అధ్యాయము 12వ వచనం, నేను మీ మధ్య నడిచేదను. అవును, మనము నడిస్తే ఆయన మనతో నడుస్తాడు. మనం నడవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన కూడా మనతో ఉంటాడు. కారణం ఏంటంటే మన నిర్ణయం ఏంటంటే ఆయనతో నడవాలని, ఆయన వల్లే మనం ఉండాలని. మనం అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో వాటిని మనం విడిచిపెడతాం, నడవలేం. కొన్ని సందర్భాల్లో జారిపోతూ ఉంటాం. కానీ హానోకు 365 ఏండ్లు దేవునితో నడిచాడు. ఇంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి హానోకు కారణం ఏంటంటే, హానోకు నడవటమే కాదు, హానోకు మధ్యలో నడిచేదను అని మీ దేవుడిని యెహోవా చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉన్నారు. లేవియ కాండం 29:12 రాయబడిన మాట అది. మీరు నడిచే మార్గము నా మార్గంలో నడిస్తే నేను మీతో ఉంటాను. చాలా గొప్ప మాట. దేవుడు మనతో ఉంటే ఇంకేం అవసరం ప్రియులారా? జ్ఞాపకం చేసుకోండి, దేవుడే మనతో ఉంటే మనకి ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు. అసలు ఈ ప్రయత్నం అంతా కూడా దేవుని చూడాలని, దేవుని యొక్క స్వరాన్ని వినాలని, దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలని, దేవునితో ఉండాలని మన యొక్క ప్రయాస. మరి ఈ ప్రయాసలో హానోకు కూడా ఎంత ప్రత్యేకించబడి తన జీవితాన్ని సమర్పించాడో జ్ఞాపకం చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఏమంటున్నాడంటే, మీరు నాకు ప్రజలై ఉన్నారు. మనమందరము కూడా ఆయనకు ప్రజలమై ఉన్నాం. మనమందరము కూడా ఆయన కుమారులు, కుమార్తెలమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన వారమై ఉన్నాము. ఆయన కలుగు చేసిన సృష్టిలో ఆయన మనల్ని కలుగు చేశాడు. దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? మనం హానోకు వలె నడవాలని, మన లక్షణాలు మార్చుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. నేను మీ మధ్యను నడిచేదను, మీకు దేవుడినై ఉందను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. మనం ఆయన సొత్తు, మనం ఆయన ప్రజలము. ఆయన వలె మనం నడవాలి, ఆయన వలె ప్రేమ చూపించాలి, ఆయన వలె మనము విశ్వాసానికి మాదిరికరంగా ఉండాలి, ఆయన వలె మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అందుకని హానోకు జీవితాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చాలా గొప్ప మర్మాలు దాచబడి ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి జీవితాన్ని నాకు దయచేయి, అలాంటి జీవితాన్ని నేను కలిగి జీవించేవాడిగా నాకు దయచేయి ప్రభు అని మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభుని వేడుకోవాల్సిన వారమై ఉన్నాం. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములో 5వ అధ్యాయము 15 వచనాలు మనం చూస్తే, ఎందుకు దేవుని కలిగి జీవించాలి, ఎందుకు దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉండాలంటే, ఈ దినాలు చెడ్డ దినాలు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని కూడా అపవాది పాడు చేస్తూ ఉంటుంది. అందుకని వాక్యం ఏముంటుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తున్న మాట ఏంటంటే, దినములు చెడ్డవే గనుక మీరు అని రాయబడింది. మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుము అని రాయబడింది. సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని పోకుండా. దాన్ని మనం దేవుని యొక్క సన్నిధానంలో సద్వినియోగం చేసుకోవాలి. ఇవి చెడ్డ దినాలు గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప మాటలు ఆయన మనకు తెలియచేస్తున్న విషయాల్ని మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నడిచినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన శోధనలు, మనల్ని నడిపించటానికి నడవలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఆటంకాలు, ఎన్నెన్నో మనం ఆటంకాలు మనం చూస్తున్నాం. వాటన్నిటిలో నుంచి కూడా మనము దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఇచ్చిన నిర్ణయాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని కోల్పోకుండా మనము ముందుకి కొనసాగిపోవాలని తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడంటే,
నేను దినములు చెడ్డవి దినాలు కనుక సమయాన్ని పోనీయొద్దు. ఎందుకు సమయాన్ని పోనీయద్దు? దేవునితో నడిచే విధానాన్ని, దేవునితో మాట్లాడవలసిన విధానాన్ని మీరు పోగొట్టుకోవద్దని, సద్వినియోగం చేసుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు ప్రియులారా. అలాగనే మరొక మాటను మనం చూస్తే కీర్తన గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడిన మనం చూస్తే 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హానోకు జీవితంలో ప్రతిరోజు ప్రతి దినము కూడా తన యొక్క గురి యేసు ప్రభు వారి పైన నిలిపి ఉన్నాడు. తన యొక్క గురి దేవుని పైన నిలుపుచున్నాడు. ఎందుకు నిలుపుతున్నాడంటే ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుడు మన యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను, నాకు అది ధైర్యం అని హానోకు మనకి పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రియులారా. దేవుని యొక్క సన్నిధానంలో హానోకు తెలియచేసిన మాటలను బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క జీవితాన్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దుకోవాలి. కారణం ఏంటంటే ఈ యుగాన్ని లేదంటే ఈ యొక్క జీవితాన్ని ముగించిన తర్వాత మనము దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క సన్నిధానంలో ఉండవలసిన వారమే ఉన్నామని వాక్యం తెలియచేస్తుంది. నడిచేటప్పుడు ఎన్నో ఆటంకాలు, శోధనలు, భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాటి వైపు కాకుండా దేవుని వైపు నిరీక్షణ కలిగి ముందుకు సాగాలి. మనము ఈరోజు అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి ప్రియులారా. అలాగనే చూడండి, ఇక్కడ ఏమంటే సదాకాలము, ఏ కాలం అంట? సదాకాలము. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, సదాకాలము నేను దేవునితో ఉంటానని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. సదాకాలము దేవుని యొక్క సన్నిధానంలో ఉండవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అందుకనే వాక్యంలో రాయబడిన మాట, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వం ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేంట్లో కదల్చబడను? తొట్టిల్లి పడిపోను. నడచలో దేవునితో నడిచే విషయంలో నేను ఇటు కూడా తొట్టిల్లిపోను అని హానోకు మనకి పాఠము తెలియచేస్తాడు. మన యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలుల్ని, ఆశ్చర్య కార్యాలని హానోకు ద్వారా మనము వింటున్నాం ప్రియులారా. అలాగనే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూస్తే చక్కగా అక్కడ అందులో మనకు మాట్లాడుతుందంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడినని రాయబడింది. దేని ఏందంటే విశ్వాసం ముందు హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడినని రాయబడింది. విశ్వాసము ద్వారా తన జీవితంలో మరణము లేకుండా కొనిపోబడ్డాడు. కారణం ఏంటంటే హానోకు అతడు కొనిపోబడక మునుపు, అతను వెళ్ళక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు అని సాక్ష్యాన్ని పొందాడు. దేవునికి ఇష్టడైన వారిని దేవుడు తీసుకెళ్తాడు. వారు మరణాన్ని చూడరు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడేమన్నాడు? అతడు కొనిపోబడక మునుపు, అతను ఎత్తబడక మునిపే ఈ భూమిపైన తన నడక, తన ప్రవర్తన, తన యొక్క కుటుంబము, తన యొక్క పనులు, తన యొక్క సహవాసము, తన యొక్క అలాగనే విశ్వాసము, అలాగనే తన దేవునికి ఇష్టడిగా ఉండటం, దేవునికి ప్రతిష్ఠించుకోవటం కూడా ప్రత్యేకం కనబడుతుంది. ఆ విశ్వాస జీవితం నుంచి తొలగిపోలేదు, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోలేదు, విశ్వాస జీవితాలు ఇప్పుడు కూడా అటు ఇటువైపు కదల్చబడలేదని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఏమన్నాడు? దేవునికి ఇష్టడే ఉన్నాడని సాక్ష్యము పొందాను. దేవునికి ఇష్టమైన జీవితాన్ని నడిచాడు. హానోకు దేవునికి ఇష్టమైన వాడిగా నడిచాడు. ఈరోజు మనము కూడా మన ప్రవర్తన ద్వారా కూడా ఏంటంటే దేవునితో నడిచేవారిగా ఉండాలి. అలాగనే మన కుటుంబంతో నడిచేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. అలాగనే విశ్వాసము కలిగి ఉండాలి. అలాగనే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. అలాగనే ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. అలాంటి భాగ్యం కొరకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. అలాంటి జీవితం కొరకు దేవుని సన్నిధిలో మనము మొరపెడదన్న సమయం ఉంది. ఎందుకంటే దినాలు చెడ్డ దినాలు, సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. దేవునితో నడిచే భాగ్యాన్ని మనం అనుభవించాలి. ప్రభువా, నా తండ్రి, నేను ఎలాగ నడుస్తున్నానని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంత మటుకే కాదు, ఇంకో మాట కూడా ఏమంటాడంటే 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇంకో క్వాలిటీ కనపడుతుంది. హానోకు దేవుని అంగీకరించిన నాటి నుంచి విశ్వాసములో ఎప్పుడు కూడా పడిపోలేదు, ఎప్పుడు కూడా దాని ప్రక్కకి వెళ్ళిపోలేదు. వాక్యం ఏమంటుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన వారిగా ఉండలేము. విశ్వాసం ఉండాలి. ఏంటి విశ్వాసం? నాకు ఏదైతే మనం అనుకున్నామో, ఏదైతే ఆలోచన కలిగినో దానిని నాకు దేవుడు సహాయపరుస్తాడు, నాకు దేవుడు సహాయం చేస్తాడు.
నాకు తప్పకుండా ఆయన ఇస్తాడు, సమయాన్ని అనుకూలపరుస్తాడు. ఈ సమయాన్ని నేను వ్యర్థంగా పోగొట్టుకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఈ పరిస్థితిలో నేను దేవునికి నమ్మకమైన వాడిగా నేను నడవాలి అని తను ఏం చేశాడంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. వాక్యం ఏముంటుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యమయ్యా అని అన్నాడు. మనం ఇష్టంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుని సన్నిధానంలో ఆయన మనల్ని వాడుకుంటాడు. అందుకని దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఉన్నాడనియు అది హానోకు తెలిసిపోయింది. దేవునితో నడవటంలో ఆయన ఉన్నాడనియు ఆయన తను వెదుకు వారికి ఫలము దయచేవారనియు నమ్మాడు. హానోకు నమ్మాడు. ఆయన ఉన్నాడని నమ్మాడు. ఆయన నేను నడిచే నడక చూస్తున్నాడని నమ్మాడు. నేను కూర్చున్నది ఆయన చూస్తున్నాడని నమ్మాడు. నేను లేచేది ఆయన చూస్తున్నాడని నమ్మాడు. నేను మాట్లాడేది ఆయన వింటున్నాడని నమ్మాడు. ఎందుకని వాక్యం ఏముంటుంది? దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. నేను నడక దేవునితో నడుస్తున్నాను మనం నమ్మాలి. మన ప్రయత్నము దేవునితో నడుస్తున్నామని ఆలోచన కలిగి మనం నడవాలి. అలాగా ఉండాలని వాక్యం తెలియజేసి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. అవును, ఆయన ఉన్న దేవుడు, ఆయన అనువాడు, ఆయన సర్వశరీరులకు దేవుడే ఉన్నాడు. భూమికి ఆకాశానికి కలుగు చేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్న లేవీకాండం గురించి మనం మాట్లాడుకున్నది ఏంటంటే, చదువుకున్న దాంట్లో నేను నీ మధ్యన ఉన్నాను, మన మధ్యలో ఉన్నాడు ఆయన. మనం నడుస్తుంటే ఆయన మనల్ని నడిపించేవాడు. మనం మాట్లాడుతుంటే మనల్ని మాట్లాడించేవాడు. మనం వింటుంటే ఆయనే మాట్లాడి మనకు చక్కగా ఎలాగ వినాలో, ఎలాగ విన్నదానికి ప్రకారం నడవాలో తెలియచేయువాడని వాక్యం తెలియచేస్తుంది. హానోకు యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మాటను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో మరి చూద్దాము దేవుని యొక్క వాక్యంలో నుంచి యోహాను సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అవును, దేవుని మాట అంగీకరిస్తే మరణం ఉండదు. దేవుని మాట అంటే దేవుని అంగీకరించడం ద్వారా. అపోస్తలుడైన పౌలు గారు ఇంకా మనకి చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, ఒకడు నా మాట గైకొనిన ఎడల, ఎవరి మాట? దేవుని మాట విన్న ఎడల, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మాటని వినినప్పుడు. ఈరోజు మాట వినకపోతే ఎలాగ మనం ధన్యులు అవుతాం? దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాటను మనం గ్రహించకపోతే ఎలాగ మనం ఇష్టడుగా ఉండగలం? దేవుని యొక్క మాట వినకపోతే మనం దేవునితో ఎలాగ నడవగలము? దేవుని యొక్క మాటను విడిచిపెట్టి మన జీవితంలో సొంతగా పనులు చేస్తే దేవునితో ఏ రకంగా సహవాసం కలిగి ఉండగలము? ఆలోచన చేద్దామా? ఈ ఉదయకాల సమయంలో ఆలోచన కలిగి జీవించాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని నేను మీతో నిశ్చయం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నాడు. నా మాట వింటే మరణం చూడడాన్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. అలాంటి జీవితమే, అలాంటి మాటే హానోకు జీవితంలో నెరవేర్చబడింది. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా అలాంటి పరిస్థితి రావాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. అందుకనే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట అండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయనను వెదకాలి. మనం వెతికినప్పుడు ఆయన మనకు కనుగొంటాడు. ఆయన మనం వెతికేవారిగా ఉండాలి ప్రియులారా. ఆయన మనం వెతకాలి. ఎలాగ వెతకాలో కూడా అక్కడ రాయబడిన మాటను మనం చదువుదామా? ఒక మాటను మనం చూద్దాం. వెతికే విషయంలో దేవుడు మనతో ఏం మాట్లాడినాడు జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడిన మాటను మనం చూద్దాము. వెతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరిని వెతకాలి? ఇప్పుడు దేవుణ్ణి మనం వెతకాలి. ఎందుకు వెతకాలి? మనం నడిచే నడక సరైందా కాదా అనేది మనము దేవుని దగ్గరే మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకని చూడండి, ఎలా వెతకాలంటే ఆయనను ప్రేమించి వెతకాలి, ఆయన పైన భారము కలిగి వెతకాలి, సంతోషించి వెతకాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట మనం చదివితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. వాక్యం చూడండి సార్. హానోకు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. హానోకు నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అందుకే నేను తన యందు చాలా జాగ్రత్తగా చూస్తున్నాను.
హానోకు నాకు ఇష్టడయ్యాడు. కారణం ఏంటంటే ఆయన భూలోకంలో చాలా ఇష్టమైన, నాకు ఇష్టమైన వాడిగా జీవిస్తున్నాడు. వాక్యం ఏమంటుంది ఇక్కడ? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు ఎవరిని కనుగొంటారు? నన్ను కనుగొంటారు. దేవుని మనం కనుగొనాలి, జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతికే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో వాక్యంలో రాయబడిన మాట అది. మనము జాగ్రత్తగా వెతకాలి. వెతికినప్పుడు ఆయన్ని మనం కనుగొంటాం. దేవునితో నడవటం అనేది వాక్యానుసారంగా చాలా జాగ్రత్తగా నడవాలని వాక్యం తెలియచేస్తుంది. అంతమటిగా కాదు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. అవును, మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమించటం ఎలాగంటే దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా. ఆయన వెతకటం ఎలాగంటే చదవబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోవటం ద్వారా. అంతమటికే కాదు, ఆయన యొక్క సన్నిధానంలో మనం ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని నేను పోగొట్టుకోకూడదని ఆశ, ఆలోచన కలిగి జీవించాలి. అలాంటి వారిగా మనం ఉండాలి. హానోకు జీవితం యొక్క మన విశేషాలు మనం చూస్తే ప్రియులారా చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే హానోకు 365 ఏండ్లు దేవునితో నడిచాడు. 365 ఏండ్లు దేవునితో నడిచాడు. మనము మహా అయితే భూమిపైన ఒక 50, 60, 70 సంవత్సరాలు, లేదా దేవుడు ఆవిషిస్తే 80 సంవత్సరాలు బ్రతుకుతామేమో తెలియదు ప్రియులారా. ఎందుకంటే ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక శరీర బలహీనతలు ఉన్నాయి ప్రియులారా. లేనివారు చాలా తక్కువ మంది ఉంటారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ ఈనాడు శరీర బలహీనతలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినను దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అలాంటి విశ్వాస జీవితాన్ని దయచేయ. నువ్వు వచ్చినప్పుడు నీతో ఉండి నీ కుడి పార్శ్వమున నన్ను చేర్చుకో, నేను ఉండులాగున నువ్వు నాకు సహాయపడండి. హానోకు అంటే ప్రతిష్ఠించబడినాడు. దేన్ని ప్రతిష్ఠిస్తాం? దేనన్నా మనం ప్రతిష్ఠించి దేవాలయంలో దేవుడి దగ్గర పెట్టేటప్పుడు దాన్ని శుభ్రంగా స్నానం నీళ్లు పోసి శుభ్రం కడిగి వాటిని పాలతోనో నెయ్యితోనో ఏదో రకంగా శుభ్రం చేసి మంచిగా పవిత్రంగా దాన్ని ఏం చేస్తాం? అక్కడ పెడతాం. పెట్టడం ద్వారా దాన్ని ప్రతిష్ఠించబడుతుంది. అది అట్లానే మనం చాలా మంచిగా, మంచి హృదయంతో, మంచి ఆలోచనతో దేవునికి సమర్పించబడి దేవునికి ఇష్టమైన వారిగా, ప్రతిష్ఠించుకునే వారుగా మనం ఉండాలి. హానోకు జీవితం మనకి నేర్పుతున్న పాఠాలవి. హానోకు దేవునితో నడిచాడు. అవును, హానోకు దేవునితో నడిచింది లేదు దేవునికి తెలుసు. హానోకుకి దేవుని సన్నిధానం తెలుసు, ఎట్లా నడుస్తున్నాడో తెలుసు. ఎక్కడ కూడా ఆయన నడకలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆయన నడకలో ఎటువంటి సమస్య లేకుండా, ఆయన నడకలో ఎటువంటి వేదన, ఇబ్బంది లేకుండా దేవునితో చక్కగా నడిచాడు ప్రియులు. తన కుటుంబాన్ని కూడా నడిపించుకోగలిగాడు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోతుంది. ఈరోజు అలాంటి ఉద్దేశాలు కలిగి చాలామంది మనం అనుకుంటున్నాం, కొంతమంది జీవించలేకపోతున్నారు. అందుకని వారి కోసం వాక్యం ఏమంటుంది? వాటిని విడిచిపెట్టి, దేవునికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టి దేవునితో నడవటం ద్వారా, దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా ఒక మంచి ధన్యకరమైన జీవితాన్ని, ఒక మంచి సాక్ష్యం, దేవుని దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. హానోకు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఆ సాక్ష్యాన్ని మనం జీవించాలి. హానోకు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఇంత గొప్ప మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన ప్రేమించాడు, ఆయన కనుగొన్నాడు. దేవుడు తనను తీసుకువెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధానములో దేవునితో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు ప్రియులారా. కారణం ఏంటంటే హానోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఎంత గొప్ప సంతోషం! హానోకు దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. ఈరోజు మరి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు, నేను దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా? ఎలాగున్నాము? ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉన్న ఆటంకాలు, శోధనలు ప్రక్కకు పెట్టి దేవుని యొక్క సన్నిధానం, ప్రభువా నేను ఎలాగా ఉన్నాను? నా జీవితం ఏంటి ప్రభువా? నీకు ఇష్టమైన వాడిగా ఉన్నానా? నీ మార్గంలో నేను నడుస్తున్నానని ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఒకసారి తీర్మానం తీసుకో. ప్రభువు నిన్ను క్షమిస్తాడు, ప్రభువు నిన్ను ఆదరిస్తాడు. ఒకవేళ ఇబ్బంది పడుతున్నావా, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నావా, అది దేవుని దగ్గర తెలియచేసుకో. నీవే ఒప్పుకో. నీకు నీవే దేవునితో మాట్లాడు. నీకు నీవే దేవుని దగ్గర సరిచేసుకో. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని సరిచేయగలడు. నీ దేవుడు దానిని క్షమించగలడు. వాక్యం మాట్లాడుతున్నమాట. 365 సంవత్సరాలు
హానోకు దేవునితో నడిచాడు. ఎంత సంతోషం ప్రియులారా! ఆ మాట రాయబడినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. 1, 2, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సరిగా దేవునిలో ఉండలేక ఏదైనా చిన్న సమస్య వస్తే అటు ఇటు పడిపోతూ దానికి దీనికి మనం ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మనం ఉంటున్నాం. కానీ విడిచిపెట్టలేదు. హానోకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడి మార్గములో నడవటానికి హానోకు ఇష్టపడ్డాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైన దేవుని యొక్క మాటల ద్వారా హానోకు నడిచి దేవునికి ఇష్టడై దేవుడు తనని కొనిపోబడినని రాయబడింది. అలాంటి జీవితం ఎంత సంతోషం ప్రియులారా! అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో మనం విన్న వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ఆయన మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలేని వారందరూ విన్నారు ప్రభా. నా తండ్రినారు ఆయన కొంతమంది వింటున్నారు. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. వారి జీవితాల్లో హానోకు జీవితం వలె యథార్థత, నమ్మకం, విశ్వాసం కలిగి ముందుకు కొనసాగటకు సహాయపడండి ప్రభా. అందుని బట్టి గడి మీకే వందనాలు ప్రభా. ఈ లోకంలో నిన్ను కలిగి ఉండటం మాకెంతో ధన్యకరమైన జీవితం ప్రభా. ప్రభా నా తండ్రి, నీ వలె మేము ఉండటం ఎంతో సంతోషం ప్రభా. అలాగా ఉండే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రభా వింటున్న వారిని దీవెనకరంగా ఆశీర్వకరంగా చేయమని అడుగుతూ వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీరు తోడుగుండి సహాయపడమని అడుగుతూ యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.